ఈరోజు మీ అందరికి తెలిసిన విషయమే. ఈరోజు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి మరి మా నాయకుడు బండారి రాజిరెడ్డి గారు పేరు పెట్టడం నిజంగా సంతోషదాయకం. ఎందుకంటే ఇవాళ ఉప్పల్ల రాజిరెడ్డి గారు వేయని రోడ్డు ఉండదు, ఆ గల్లీ కూడా ఉండదు. సో ఆయన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, అట్లనే టీటీడీ బోర్డు మెంబర్గా కూడా వారి సేవలు అందించారు. సో రాజిరెడ్డి గారి సేవలు మీ ఉప్పల్ ప్రాంతంలో చూసినట్టయితే ఈ మున్సిపల్ ఏరియా మొత్తం రాజిరెడ్డి గారు ఉప్పల్ చైర్మన్ చేసినప్పుడే ఆయన అభివృద్ధి చేసింది. సో రాజిరెడ్డి గారు ఏ గల్లీలకు పోయినా రాజిరెడ్డి గారి పేరు కనిపిస్తుంది. రాజిరెడ్డి గారిని గుర్తు చేసుకొని మనిషే ఉండడు, ఆ కాలనీ వాస్తవ్యుడే ఉండడు. సో ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ స్వర్గస్థులైన ఒక ఎక్స్ఎమ్మెల్యేని గుర్తుపెట్టుకొని వారి పేరుని ఇవాళ చిరస్మరణీయంగా ఉండడానికి ఇవాళ ఎలివేటెడ్ కారిడార్ వారి పేరు పెట్టినందుకు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అట్లనే రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. అట్లనే ఈరోజు కొందరు నాయకులు కొంచెం ఏదేదో మాట్లాడుతారు. ఇవాళ బీజేపీ లేనిది ఎలివేటెడ్ కారిడార్ ఎక్కడిది, లేకపోతే రాజిరెడ్డి గారి పేరు ఎందుకు, ఇంకెవరిదో పేరు పెట్టాలని. నేను చెప్తుంది ఒకటే, ఇవాళ ఏనైనా రాష్ట్ర ప్రభుత్వాలు లేనిది కేంద్ర ప్రభుత్వం లేనే లేదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 మనం కేంద్ర ప్రభుత్వానికి అందిస్తే దాదాపు చారణ కూడా రిటర్న్ ఇస్తలేరు. సో దానికి ఇవాళ క్లెయిమ్ చేస్తున్న బీజేపీ నాయకులు సిగ్గుపడాలి. సో నేను ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, ఇవాళ 8 మంది ఈ రాష్ట్రం నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా. సో వీళ్ళు ఈ గడిచిన 3 సంవత్సరాల ఎంత పోటీ చేసిరు, ఎంత పిక్ కట్టలు కట్టిరు అనేది కూడా వాళ్ళు చెప్పాలి. అవన్నీ చెప్పినాక ఇవాళ దీనికి అమిత్ షా పేరు పెట్టాలన్నా, మోడీ పేరు పెట్టాలన్నా, లేకపోతే ఇంకెవరిదైనా పేరు పెట్టాలని వాళ్ళు క్లెయిమ్ చేస్తే బాగుంటుంది తప్ప ఇవాళ ఏదో ఉట్టిగానే బట్టగాల్సి మీదేయాలి, లేకపోతే ఇన్స్టెంట్గా లైమ్ లైట్లకు రావాలి. ఎందుకంటే 3 ఏళ్ళకెళ్ళి ఆ కుంభకర్ణులు నిద్రిస్తున్నారు కదా ఈ నాయకులంతా. సో ఇవాళ ఒకసారికి జనాలందరికీ మేము కూడా లైమ్ లైట్లు ఉన్నాం రాబాయ్, మేము కూడా యాక్టివ్గానే ఉన్నామని తెలపడానికే ఇట్లాంటి నిందలు వేస్తున్నారు తప్ప ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని మెచ్చుకోవాలి. ఎందుకంటే బండారు రాజిరెడ్డి గారి పేరు ఇవాళ ఈ ఎలివేటెడ్ కారిడార్ పెట్టడం అనేది నిజంగా అంటే ఆ ఎలివేటెడ్ కారిడార్కి 6 పేరు పెడితేనే దానికి వన్నదేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి బాటు వైపు ఎవరు నడిపించారో, ఏ నాయకుడు నడిపించారో ఆ నాయకుల పేరుని ఇక్కడ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ పైన పెట్టినట్టయితే రాన్న రోజులల్లో మన తరాలు కూడా అరే పలానా రాజిరెడ్డి ఉండేనంట ఇట్లా పనిచేసిండని పిల్లలు కూడా తెలుసుకుంటారు. అంతే ఆయన ఇప్పుడు ఎల్లిగాందో మల్లిగాందో పెడితే వాళ్ళు ఏం బీకిర్రా ఆయన గాని పేరు ఎందుకు పెట్టిరని తిట్టుకుంటారు. సో నిజంగా కూడా మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.